ఫ్రెండ్స్, నేను మీ లోకల్ ట్రావెలర్. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న ముఖ్యమైన దేవాలయాల్లో ఒకటైనటువంటి బిర్లా మందిర్కి వచ్చాము. ఇక్కడ బిర్లా మందిర్లో అనేది పైన కొండపైన ఉంది. 280 ఫీట్స్ హైట్ మీద ఉంది కొండ అనేది. కొండపైన మళ్ళీ 13 ఫీట్స్ అనేది టెంపుల్ ఉంది. చాలా బాగుంటుంది వ్యూ చూడడానికి. ఇక్కడ నుంచి మనకి టౌన్ వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది మొత్తం పైన నుంచి చూస్తే. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ మధ్యలో ఉంది, నడిబొడ్డుగా ఉంది అని అంటారు. బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ కూడా ఉంది. డైరెక్ట్ పైకి తీసుకొని రావచ్చు. వెహికల్స్ కూడా పైన పార్క్ చేసుకోవచ్చు. బైక్స్ కానీ కార్స్ కానీ ఏవైనా కానీ పైన పార్క్ చేసుకోవచ్చు. కాస్ట్ టైం ఛార్జ్ చేయరు, ఫ్రీగానే ఉంటుంది. మొబైల్స్ కూడా ఇక్కడ కిందే వదిలేసి వెళ్ళాలి. ఇక్కడ మొబైల్స్ పెట్టేసి వెళ్ళాలి. చెప్పులు కూడా, మొబైల్స్ ఏమైనా కానీ ఇక్కడ పెట్టేసి మరి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. అమౌంట్ ఏం ఛార్జ్ చేయరు. ఇక్కడ కూడా ఫ్రీనే ఉంటుంది. పైకి అలౌ లేదు మొబైల్స్. కింద నుంచి చూసుకోవాలి. మనకి స్టార్టింగ్లోనే విష్ణు చక్రంతో ఉన్న విష్ణు విగ్రహం కనిపిస్తుంది. స్టార్టింగ్లో ఎంట్రీలోనే కొండపైకి ఎక్కేటప్పుడే. ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది ఇక్కడ మొత్తం అనేది. కొండపైన ఇంత ప్లేస్ అనేది గొప్ప విషయమే. ఎక్కడ కొండ మీద ఇంత ప్లేస్ అనేది ఉండదు. మొత్తం పాలరాతి దేవాలయం ఇది. 1960 నుంచి 76 మధ్యలో పూర్తయింది. మొత్తం ఈ విగ్రహం బిర్లా కుటుంబం వల్ల హైదరాబాద్లో ఉన్నప్పుడు రాజస్థాన్ నుంచి తెప్పించి కట్టించారు పాలరాతిని. ఇక్కడ ఈ పాలరాయి కాదు, ఇది రాజస్థాన్ నుంచి తెప్పించి కట్టించినది. ఇక్కడ మనకి బుక్ స్టాల్ కూడా ఉంది. బుక్స్, విగ్రహాలు, లేడీస్ జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ మొత్తం ఇక్కడ దొరుకుతాయి. పైన తీసుకోవచ్చు ఏదైనా కానీ. కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉండొచ్చాము. బయటకంటే కాస్ట్ కొద్దిగా ఎక్కువనే ఉంటుంది, ఎందుకంటే టెంపుల్ సంబంధించింది కాబట్టి. జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. విగ్రహాలతో పాటు జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అంగలు మనకి కొండపైన వెంకటేశ్వర స్వామి ఉన్నది మనకి. బిర్లా ఫౌండేషన్ వాళ్ళు చాలా దేవాలయాలు కూడా కట్టించారు విన్నాను. చూసుకోవచ్చు. ఇక్కడ లైటింగ్స్తో సంబంధించిన విగ్రహాలు కూడా ఉన్నాయి. అన్ని రకాల ఫొటోస్ కానీ, ఫ్రేమ్స్ కానీ మొత్తం ఇక్కడ దొరుకుతాయి. వేయింగ్ మిషన్ కూడా ఉంది మనకి చెక్ చేసుకోవడానికి. కానీ 2 రూపీస్ అవుతుంది కాస్ట్. ఇదైతే ఫ్రీ కాదు. చూసుకోవచ్చు. ఇక్కడ అన్ని రకాల పాలరాతి విగ్రహాలు కూడా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి ఫొటోస్, విగ్రహాలు, క్యాలెండర్స్, డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ లోపల. లేడీస్ ఎక్కువ షాపింగ్ చేస్తారు కాబట్టి ఎక్కడ చూసినా వాళ్ళే ఉంటాయి. మొత్తం జ్యువెలరీస్ ఐటమ్స్ కానీ, డ్రెస్సెస్ కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ చూసినా వాళ్ళ షాపింగ్ మాత్రం తగ్గదు. కీ చైన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. అన్ని రకాల కీ చైన్స్ ఉన్నాయి. దేవుని ఫొటోస్, నార్మల్ గిటార్స్, అన్ని లడ్డు కౌంటర్ అది. ఇక్కడ మొత్తం విగ్రహాలన్నీ పిరమిడ్ షేప్లో అరేంజ్ చేసి పెట్టారు. మనకి ఏ విగ్రహం కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. ఎక్కువ శాతం దేవాలయాలు ఆల్మోస్ట్ కొండల పైన ఉంటాయి. కొండలపైన వ్యూ కూడా చాలా బాగుంటుంది చూడటానికి. స్కూల్స్ అండ్ కాలేజెస్ నుంచి కూడా వెకేషన్ కోసం తీసుకొస్తూ ఉంటారు, ఇక్కడికి వస్తుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ లోకల్ ట్రావెలర్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.